ఆస్క్ బైబిల్ సిరీస్ 58కి అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానాన్ని చూడబోతున్నాం. ఈ ప్రశ్నను ఇప్పటి వరకు చాలామంది సహోదరులు నన్ను అడిగారు. అదే, రొట్టె ద్రాక్షారసమును ఎప్పుడు తీసుకోవాలి? ఇది మాత్రమే కాదు, రొట్టె ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి, రొట్టె ద్రాక్షారసాన్ని ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం ఆలోచించబోతున్నాం. సో చివరి వరకు చూస్తేనే ఈ వీడియో యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమవుతుంది, మరియు మీరు పాటించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. రొట్టె ద్రాక్షారసాన్ని ఎప్పుడు తీసుకోవాలి? రొట్టె ద్రాక్షారసంను మొట్టమొదటిగా అబ్రహాము గారిని ఆశీర్వదిస్తూ మెల్కీషెదెక్ గారు ఇచ్చారు. అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వారిలో అబ్రహాము మొదటివాడు. ఈరోజు క్రీస్తును నమ్మిన విశ్వాసులు అందరూ కూడా ఈ రొట్టె ద్రాక్షారసమును తీసుకుంటారు. ఇది కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మూలపురుషుడు అవ్వడానికి కారణముగా భావించవచ్చు. ఇక ఈ రొట్టె ద్రాక్షారసం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు పరిచయం చేస్తున్నారు. రొట్టె ద్రాక్షారసం ఏ సమయంలో తీసుకోవాలి అనే ప్రశ్నను చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో చూద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడే, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల వరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ భోజనము రాత్రి భోజనము. అందుకే రొట్టె ద్రాక్షారసమును ప్రభురాత్రి భోజనం అని అంటారు. అది పండగ ప్రారంభము మరియు రాత్రి కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటను చూస్తాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మాటను చూస్తాం. ఆ రోజు ప్రభువారు తీసుకున్నది రాత్రి, అందువలన ప్రభురాత్రి భోజనం అని అంటారు. ఇక ఇది రాత్రి మాత్రమే తీసుకోవాలని కాదు. యూదుల క్యాలెండర్ ప్రకారం వారి రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. అప్పటికి చీకట పడుతుంది. పైగా పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. ఆ పండుగలో ఆయన అప్పగింపబడిన రాత్రి ఈ పస్కాను భుజించారు. భోజనమైన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ రొట్టెను ద్రాక్షారసమును ఇస్తారు. ఇక ఈ రొట్టె ద్రాక్షారసము ఎప్పుడు తీసుకోవాలి అంటే ఏ రోజు తీసుకోవాలి? ఈ రొట్టె ద్రాక్షారసం ఏ రోజు తీసుకోవాలనే ప్రశ్న ఈరోజు చాలా మందికి ఉంది. కారణము, ఒకరు ప్రతిరోజు తీసుకోవాలని అంటారు, మరొకరు వారానికి ఒకసారి తీసుకోవాలంటారు, మరికొంతమంది నెలకొకసారి తీసుకోవాలంటారు, మరికొంతమంది అయితే పస్కా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కనుక సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలనే విభిన్న వాదనలు కూడా ఉన్నాయి. అసలు ఇందులో ఏది కరెక్ట్? బైబిల్ నుండి ఇప్పుడు మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు చూద్దాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెబుతున్నారు. రొట్టెలోను ద్రాక్షారసంలోను క్రీస్తు యేసు వారు ఉన్నారన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎలా అంటే, రొట్టెని చేసేటప్పుడు ఆ పిండిని మనము కలిపేటప్పుడు కానీ అది మంచి టేస్ట్ రావాలన్నా, మంచి షేప్ రావాలన్నా దానిని బాగా నలగగొట్టి పిసికి దానితో మనం రొట్టెని చేస్తాం. అలాగే యేసుక్రీస్తు వారి దేహము కూడా మన కొరకు నలగగొట్టబడింది. రొట్టె ఆయన దేహమునకు సూచనగా ఉంది. ఇక ద్రాక్షారసం కూడా యేసుక్రీస్తు వారు చిందించిన రక్తమునకు సూచనగా ఉంది. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని తీసుకొనుడి అని అంటున్నాడు. క్రీస్తును ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతిరోజునా, లేదా వారానికి ఒకసారా, లేదా నెలకొకసారా, లేదా సంవత్సరానికి ఒకసారా? అంటే దీనికి జవాబుగా మనం చెప్పేది ఏంటి అంటే, ప్రతిరోజు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి అని. అవును, అనుదినము ఆయనను మనం జ్ఞాపకము చేసుకోవాలి. మొదటి శతాబ్దంలో ఉన్నవారిని చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటెంటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారనే మాటను చూస్తాము. ప్రతిదినము రొట్టె విరిచేవారు, ఇంటింటా ఈ కార్యక్రమాన్ని వారు చేసేవారు. ఇక పరిచర్య విస్తరించింది. అపోస్తలులు సంఘము చెదిరిపోయారు. అలా చెదిరి వారు సువార్తను ప్రకటించే క్రమంలో వారానికి ఒక్కసారి మాత్రమే వారు కూడుకునేవారు. అది కూడా ఆదివారం నాడున కూడుకునే వీలు కలిగేది. అలా కూడుకున్న ప్రతిసారి కూడా వారు రొట్టెను విరిచేవారు. ఈ విషయం మనం అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు
అనే మాటను చూస్తాం. అంటే ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడుకునేవారన్న సంగతి ఇక్కడ కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా, నేను వచ్చినప్పుడు మాత్రమే చందా పోగు చేయక ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన వర్ధేలను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. అంటే ఇక్కడ కూడా వారు ఆదివారమే కూడుకునేవారు. అలా కూడుకున్నప్పుడు వారు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకునేవారు. ఇక్కడ రాయబడినటువంటి మాటలను చూస్తే ప్రతి ఆదివారం వారు కూడుకునేవారన్న సంగతి కూడా ఇక్కడ మనకు అర్థమైంది. అది కూడా రొట్టె ద్రాక్షారసం విరుచుటకు, క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన దేశంలో ద్రాక్షలు అనేవి విరివిగా దొరకవు. పైగా మనకది ప్రధానమైనటువంటి ఆహార పంట కూడా కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి మన దేశంలో సీజనల్ ఫ్రూట్స్ జాబితాలో ఉంటాయి. కింద లిస్టులో చూడండి ఏ జాతి ద్రాక్ష ఏ నెలలో పండుతుందో దాని వివరాలను నేను ఇచ్చాను. ఇలా మనకు ద్రాక్షలు విరివిగా దొరకపోవడం వలన దొరికినప్పుడే ఈ రొట్టె ద్రాక్షారసంను తీసుకునేవారు కూడా కొందరున్నారు. అయితే ఇప్పుడు మన మధ్య బాటిల్లో ద్రాక్షారసం దొరుకుతుంది. వాటిని కూడా సంఘాలలో ఇస్తూ ఉంటారు. ఇక సంవత్సరానికి ఒకసారి అనేది అవాస్తవమే అవుతుంది. అపోస్తలులు వారానికి ఒకసారి తీసుకునేవారు కనుక మనము కుదరకపోతే కనీసం వారానికి ఒకసారి అయినా సరే తీసుకోవాలి. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అనేది వాక్యాధారం లేని పాయింట్. ఇక యేసుక్రీస్తు వారి శరీరం అనే, యేసుక్రీస్తు వారి రక్తం అనే మనం భావించి ఈ రొట్టె ద్రాక్షారసంను ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. రొట్టె ద్రాక్షారసం చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యేసు వారి దేహమునకు గుర్తుగా ఈ రొట్టె ఉండడం మనం చూస్తాము. అవును, ఆయన దేహము పరిశుద్ధమైనది. దానికి గుర్తుగానే పాత నిబంధనలో పులియని రొట్టెల పండుగను చేసుకునేవారు. ఈ పండుగలో రొట్టెలు ఎలా చేసుకోవాలో బైబిల్ ప్రకారంగా నేను ఒక వీడియోను చేశాను. ఆ వీడియోను చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక రొట్టె పొంగకూడదు, పిండి పులియకూడదు. పొంగినా పులిసినా అది పనికిరాదు, బయట పారవేయాలి అని వాక్యంలో చూస్తాము. రొట్టె పొంగకుండా కాల్చాలి. ఇది యేసుక్రీస్తు వారి శరీరమైన రొట్టెను గురించి రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనంలోను మరియు 19, 20 వచనాల్లో చూద్దాం. 7 దినములు పులియని రొట్టెలనే తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతివాడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. అంటే పులిసిన తినకూడదు. ఇక 7 దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదీ కూడా ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని, ఇశ్రాయేలీయుల సమాజంలో ఉండకుండా వాడు కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదీ కూడా తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. అంటే పులియని రొట్టె యేసుక్రీస్తు వారి దేహానికి సాదృశ్యంగా ఉంది. అలా రొట్టెను తయారు చేసుకోవాలి. ఇక చాలా మంది అందులో పంచదార వేస్తారు, మరికొంతమంది నూనె వేసి కాలుస్తారు. గోధుమ పిండితో చేసే ఈ రొట్టెను దేవునికి హోమార్పణమని మనం పాత నిబంధనలో చూస్తాము. హోమార్పణంగా అర్పించేటువంటి అర్పణలో ఉప్పు, నూనె కలుపుతారే తప్ప మరి వేటిని కూడా కలపకూడదు. ఇప్పటికే ఇశ్రాయేలీయులు ఇదే ఫాలో అవుతూ ఉంటారు. లేవీకాండము 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదేదైనను తేనె అయినను యెహోవాకు హోమంగా దహింపవలదు. 13వ వచనాన్ని కూడా చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీవు దేవుని యొక్క నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. అర్పణగా అర్పించే ఆ నైవేద్యంలో ఉప్పు మాత్రమే చేర్చాలి. తేనెను కూడా చేర్చకూడదంటే తీపిని చేర్చకూడదు, పంచదార వేయకూడదు. ఒకసారి ఆ వీడియోను చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొను అంటాడు. రొట్టె యేసుక్రీస్తు వారి దేహానికి సాదృశ్యంగా ఉంది కనుక ఇన్ని జాగ్రత్తలు మనము తీసుకోవలసిన వారమై ఉన్నాము. ఇక ద్రాక్షారసము కూడా పులియకూడదు. పులిసిన ద్రాక్షారసము పాపమునకు సాదృశ్యంగా ఉంది. పులియని ద్రాక్షారసమునే మనము తీసుకోవాలి. ఇక సంఘములో మనము ఎన్ని రొట్టెలు విరవాలి ఇది కూడా మనము చూద్దాం. లోకాసువార్త 22వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునేటకు మీరు దీనిని చేయుడని చెప్పాను. యేసువారు ఒక్కరే అని, రొట్టె కూడా ఒక్కటే అని ఇక్కడ మనము చూస్తాము. మత్తయి సువార్త 26:26లో కూడా వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇక్కడ కూడా ఒక రొట్టెనే విరిచారు. ఇక ప్రాముఖ్యమైనటువంటి మరొక పాయింట్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము కూడా ఒక్క శరీరమై ఉన్నాము. ఇక్కడ మనము చూస్తే ఒక్కటే రొట్టెలో మనము పాలు పుచ్చుకొనుచున్నాము. ఒక్కటే రొట్టె కనుక అనేకులమైన మనము కూడా ఒకే క్రీస్తు శరీరం అని చూస్తాము. ఇక పెద్ద పెద్ద సంఘాలు ఉన్నప్పుడు ఒక్కటే రొట్టె ఎలా కుదురుతుందనే ప్రశ్న కూడా వస్తుంది. అప్పుడు కూడా ఒకే రొట్టెను పెద్దదిగా చేయాలి, అంతేగాని 2-3 రొట్టెలు చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల్లో మీరు చూడండి. మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట
సాధ్యము కాదు. ఎలా అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడగును. ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రభురాత్రి భోజనం చేయడం కుదరదని పౌలు గారు కూడా చెబుతున్నారు. ఎందుకంటే భోజనమైన తర్వాత ఈ కార్యక్రమం చేస్తాము, అప్పటికే భోజనం చేసి ఉంటారు కనుక కొంతమంది మత్తులైపోతారని పౌలు గారు అంటున్నారు. ఇక్కడ భౌతికమైనటువంటి దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ వాక్యం చెప్పినదే నేను చెబుతున్నాను. రొట్టె ఒకటే కనుక మనం ఒక్కటే శరీరం అవుతాము. ద్రాక్షారసం కూడా వేరు గ్లాసుల్లో ఇవ్వకూడదు, ఎందుకంటే ఒక్క పాత్రలోనిదే త్రాగమన్నాడు, మనం త్రాగాలి కూడా. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం ఆలోచిద్దాం. ఈ రొట్టె ద్రాక్షారసము ఎవరు తీసుకోవాలి, ఎలాంటి వారు తీసుకోవాలి అనేది మనము చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. రొట్టె ద్రాక్షారసం తీసుకునేవారు ఎలా తీసుకోవాలో వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 31 వచనాన్ని చూద్దాం. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచెంపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. మనలను మనమే విమర్శించుకునే ఎట్లా తీర్పు పొందకయుందుము అంటున్నాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకునేవారు బాప్తిసం తీసుకున్నవారై ఉండాలి. ఆ తర్వాత తమను తాము పరీక్షించుకోవాలి. ఇది రొట్టె అని కాకుండా ప్రభు శరీరం అని తీసుకోవాలి. ఇది ద్రాక్షారసం అని చెప్పి తీసుకోకూడదు, ఇది ప్రభు రక్తం అని చెప్పి తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రభు శరీరం అని ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి పొందుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడింది. తర్వాత మనలను మనమే పరీక్షించుకోవాలి అంటున్నాడు. తప్పులు చేసి ఉంటే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తీసుకోవాలి. లేకపోతే మీరు రోగులుగా గ్రహింపని వారుగా నిద్రపోతున్నారని అంటున్నాడు. మనలను మనం ముందుగా విమర్శించుకోవాలి. అవును, నేను తప్పు చేశాను కనుక ఆ తప్పుని నేను ఒప్పుకోవాలని ఒప్పుకొని ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. అలా చేసి తీసుకుంటే మనం శిక్ష పొందము అని దేవుడే చెబుతున్నాడు. అంటే అయోగ్యముగా ఉన్నప్పుడు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పవిత్రమైన క్రీస్తు శరీరము, పరిశుద్ధమైన క్రీస్తు రక్తమును మనము తీసుకుంటున్నాము. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అయోగ్యంగా తీసుకొనకూడదు. ఇక చాలా మంది సంఘాలలో రొట్టె ద్రాక్షారసం అసలు ఎప్పుడూ తీసుకోరు. అలా తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? యోహాను రాసిన సువార్త చూడండి 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును అంటున్నాడు. మీకు నిత్య జీవము కావాలి అన్నా, మీరు అంత్యదినమున లేపబడాలి అన్నా, రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోయినా ఇవ్వకపోయినా అది కూడా తప్పే అవుతుంది. మనం పునరుద్ధానం పొందాలన్నా, నిత్య జీవం గలవారం అవ్వాలన్నా ఈ రొట్టె ద్రాక్షారసం ఖచ్చితంగా తీసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము కూడా. ఇది ఫ్రెండ్స్ రొట్టె ద్రాక్షారసం గురించిన కంప్లీట్ వివరణ. ఈ వీడియో కనుక మీకు ఆత్మీయంగా ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.